హాయ్ అండి అందరికి. ఈరోజు ఎన్నో పోషకాలు కలిగిన జొన్న పిండితో ఆనియన్ పకోడా ఎలా చేయాలో చూద్దాం. ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్దీ. ముందుగా దీనికోసం టేబుల్ స్పూన్ ధనియాలను వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఈ ధనియాలను వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. దీనిలోనే ఒక చిన్న అల్లం ముక్క వేసి దంచి తీసుకోవాలి. ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ ని కట్ చేసుకోవాలి. ఆనియన్స్ ని మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం గా కట్ చేసుకున్నామంటే ఆనియన్స్ ఆయిల్లో వేస్తూనే మాడిపోకుండా ఉంటాయి. దీనిలో మనం దంచుకున్న ధనియాలు, అల్లం పేస్టు, సాల్ట్, కారం, ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చి వేసుకోవాలి. దీనిలో కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. 2 కప్పుల జొన్న పిండిని అయితే తీసుకుంటున్నాను. జొన్న పిండిని కలిపేటప్పుడు ఆనియన్స్ తో ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఆనియన్స్ లో ఉండే వాటర్ మొత్తం జొన్న పిండికి పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. మనం ఏ కప్పు అయితే తీసుకున్నామో ఆ కప్పుతో ఒక కప్పుకి హాఫ్ కప్పు వాటర్ అయితే పడుతుంది. నేను 2 కప్పుల జొన్న పిండి తీసుకున్నా కాబట్టి 1 కప్పు వాటర్ అయితే సరిపోయింది. ఈ కప్పు కొలతతో గాన జొన్న పిండి కలుపుకొని మనం ఆనియన్ పకోడా వేసుకున్నామంటే పిండి అనేది మరీ మెత్తగా లేకుండా గట్టిగా లేకుండా చాలా క్రిస్పీగా వస్తుంది. వాటరు కొంచెం పిండి మొత్తాన్ని ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకోవడం వల్ల పిండి అనేది ఆనియన్స్ ని పట్టుకొని మనం ఆయిల్లో వేయడానికి ఈజీగా ఉంటుంది. జొన్న పిండిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మన డైజెషన్ సిస్టమ్ కూడా చాలా హెల్దీ అవడానికి జొన్న పిండి అనేది చాలా యూజ్ అవుతుంది. అప్పుడప్పుడు జొన్న పిండితో ఈ విధంగా ఏ స్నాక్స్ అయితే చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ముందుగా ఒక కడాయిలో ఆయిల్ ని వేసి హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో ముద్దని చేతికి తీసుకొని ఈ విధంగా గోటితో వదిలామంటే ఈజీగా పకోడా అనేది వేసేసుకోవచ్చు. శనగపిండితో వేసుకునే పకోడా అయితే డైజెషన్ కి పెద్దవాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఈ విధంగా జొన్న పిండితో పకోడా వేసుకున్నారంటే పెద్దవాళ్ళు కూడా చాలా హ్యాపీగా తినేయచ్చు. అంతేకాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. గ్లూటెన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఫైబర్ అనేది పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇది చాలా హెల్దీ కూడా. ఈ విధంగా గోల్డెన్ కలర్ కి వచ్చాక ఒక ప్లేట్ లో తీసుకోవడమే. చూడండి, మనం చేసిన జొన్న పిండి పకోడా ఆనియన్స్ అనేటివి మాడకుండా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో. ఈ విధంగా పర్ఫెక్ట్ గా చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఎంజాయ్ చేయొచ్చు. టేస్టీ హెల్దీ జొన్న పిండి పకోడా నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. పచ్చిమిర్చి చీలికల్ని అదే ఆయిల్లో వేసి పక్కకు తీసుకోవాలి. అదే విధంగా కరివేపాకును ఆయిల్లో వేసి తీసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ పకోడా ఆస్వాదించేయచ్చు.